శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ ఇట్టే తొలగిపోయేటువంటి ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చూపించబోతున్నానండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే నెలల తరబడి నిల్వ ఉంచుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతుందండి. చాలా మందికి వర్క్ అయ్యింది. సో, మళ్ళీ మాకు తయారు చేసి పంపించండి అని అడుగుతున్నారు. మోకాళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు ఎలాంటి నొప్పులకైనా సరే ఈజీగా చెక్ పెట్టేసేయొచ్చండి. చాలా బాగా వర్క్ అవుతుంది. తీసుకున్న ప్రతి ఒక్కరూ మాకు బాగా వర్క్ అయిందని చెప్పారండి. ఇంకా మళ్ళీ కావాలని అడిగారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా చెప్తే మాకు కూడా కావాలని అడిగారు. సో, ఎలాగో తయారు చేసినా కదా మన సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నానండి. కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి చూపిస్తా. కావాలంటే మీరు ఒక పేపర్లో రాసుకోండి. చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. మీరు కూడా ఇంట్లో ఈజీగానే తయారు చేసుకోవచ్చండి. కాకపోతే కరెక్ట్గా రెడీ చేసుకోవాలి. సో, వేప నూనె తీసుకుంటున్నానండి. 100 గ్రాముల వేప నూనె తీసుకుంటున్నానండి. కీళ్ళ నొప్పులను తగ్గించడానికి, కండరాల నొప్పులను తగ్గించడానికి, నడుము, మెడ మరియు భుజాల నొప్పులను, శరీరంలో ఉండే ఎలాంటి నొప్పులైనా తగ్గించడానికి వేప నూనె చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేప నూనెలోని నింబిడిన్ అనే రసాయన సమ్మేళనం కీళ్ళ వాపును, అలాగే నొప్పులను, మోకాల నొప్పులను, నడుము నొప్పిని, ఎలాంటి నొప్పులైనా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. వేప నూనెలో నింబిడిన్ అనే రసాయన సమ్మేళనం ఉంటుందండి. ముందుగా 100 గ్రాముల వేప నూనె తీసుకోవాలి. ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఈ నూనె 27 మంది తీసుకున్నారండి. ప్రతి ఒక్కరికి బాగా వర్క్ అయ్యిందని చెప్పి, సో మేము పలానా ఆయిల్ యూజ్ చేస్తున్నాం, పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నామంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారండి. మాకు కూడా కావాలి అని చెప్పి ఆల్రెడీ నేను రెడీ చేసి పంపించాను. మళ్ళీ ఇవాళ నలుగురికి ఫ్రెష్గా రెడీ చేస్తున్నానండి. సో ఇందులోని కానుగ నూనె తీసుకోవాలండి. సో కానుగ చెట్టు ఉంటుంది కదండి, కానుగ నూనె తీసుకోవాలి. సో కానుగ నూనె వచ్చేసి మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి, నొప్పులను తొలగించడానికి. కానుగ నూనె కూడా 100 గ్రాములు తీసుకోవాలండి. సో ప్రతిదీ ఎంతెంత తీసుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తున్నా. మీరు కావాలంటే ఒక పేపర్లో నోట్ చేసుకోండి. సో కరెక్ట్గా రెడీ చేయాలండి, మాడనివ్వద్దు. సో ఎలా తయారు చేయాలనేది పూర్తిగా చూడండి. సో కానుగ నూనె చూడండి, ఇది కూడా 100 గ్రాములు తీసుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి నొప్పులైనా తొలగించడానికి కానుగ నూనె కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో చూడండి కానుగ నూనె. ఇవన్నీ కూడా మనకు చాలా ఈజీగానే దొరుకుతాయి. ఒకవేళ మీరే తయారు చేసి పంపించండి అన్నా కూడా నేనే తయారు చేసి పంపిస్తానండి. స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ఫోన్ కాల్స్ చేయొద్దండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా పంపిస్తానండి. మీ అడ్రస్కి కొరియర్ చేస్తా. ఎలా పంపిస్తారని అడుగుతున్నారు కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు. మీ అడ్రస్ నాకు క్లియర్గా పంపించారంటే వాట్సాప్లో ఖచ్చితంగా నేను కొరియర్ చేస్తానండి. కొరియర్ చేసిన 1 లేదా 2 రోజుల్లో మీ వరకు ఈ ఆయిల్ అనేది చేరుతుంది. ఇక ఇది వచ్చేసి మనకు క్యాస్టర్ ఆయిల్ అండి. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇవన్నీ కూడా మంచి కంపెనీవి తీసుకోవాలండి. సో లూజ్ అలాగా మనకు సపరేట్ లూజ్గా దొరుకుతుంది కదండి, వాటిలో కల్తీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు బాటిళ్ళ రూపంలో దొరికేది ఎలాంటి కల్తీ ఉండదు, మంచిగా ఉంటుందనేది నా ఉద్దేశం అండి. మంచిగానే ఉంటుంది. సో నేను చాలా మందికి రెడీ చేశాను. లూజ్ అయితే అస్సలు తీసుకోలేదండి. ఈ విధంగా బాటిల్స్ రూపంలోనే తీసుకొని రెడీ చేశాను. ప్రతి ఒక్కరికి వర్క్ అయ్యింది. ఓన్లీ ఈ నొప్పులకు సంబంధించినటువంటి నూనె మాత్రమే కాదండి, హెర్బల్ ఆయిల్, హెర్బల్ సోప్స్ అన్నీ ఉన్నాయండి మన ఛానల్కి సంబంధించి. అన్నీ కూడా నేనే స్వయంగా తయారు చేసి పంపిస్తాను. మీరు అడిగిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేస్తానండి. ముందుగా బల్క్లో రెడీ చేసి నేను స్టాక్ పెట్టుకోను. సో ఇది వచ్చేసి నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె కూడా మనకున్నటువంటి నొప్పులను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మోకాల నొప్పులు, అలాగే కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, ఎలాంటి నొప్పులకైనా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ఓన్లీ మోకాల నొప్పులకని మాత్రమే కాదు, విపరీతమైనటువంటి మోకాల నొప్పులకైనా 2 రోజుల్లోనే రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారండి. నువ్వుల నూనె కూడా 100 గ్రాములు తీసుకోవాలండి. ప్రతిదీ నేను క్లియర్గా చెప్తున్నా చూడండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు వస్తాయి. సాధారణ ఇంటి చిట్కాల వల్ల ఎప్పటికీ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. సో నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు వీడియోకి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. వాళ్ళలో కొంతమంది అయినా ఈ వీడియో చూస్తారు. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. ఏళ్ల తరబడి నొప్పులతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో చాలామంది నడవలేక, కూర్చోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ విధంగా ట్రై చేస్తారు. వాళ్ళకు కూడా 100% బెనిఫిట్ ఉంటుంది. మన వల్ల ఒకరికి మంచి జరిగిందంటే అది మనకు కూడా మంచిదే కదండి. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. సో ఇది ముందుగా మనం వేప నూనె వేసుకున్నాం కదండి, ఆ బాటిల్ నేను మెజర్మెంట్ కోసం తీసుకుంటున్నా. 100 ml బాటిల్ కదండి. సో ఇప్పుడు నేను వేసినటువంటి నువ్వుల నూనె 200 ml ఉంది. సో మనకు కరెక్ట్గా 100 ml రావాలి కాబట్టి ఈ ఖాళీ బాటిల్లోకి నింపుకొని వేసుకుంటున్నా. ఓన్లీ మెజర్మెంట్ కోసం మాత్రమేనండి. ఇప్పుడు నేను వేసింది వచ్చేసి నువ్వుల నూనె అనమాట.
నువ్వుల నూనె పెద్ద బాటిల్ కాబట్టి అందాజుగా కరెక్ట్గా 100 గ్రాములు మనకు తెలియదు కాబట్టి నేను అందులోకి వేసి ఈ నూనెలోకి యాడ్ చేశాను అనమాట. అంటే కరెక్ట్గా రావాలి మనం తయారు చేసింది అని చెప్పి. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ఆవ నూనె అనమాట. ఆవ నూనె వల్ల కూడా నొప్పులను తగ్గించుకోవడానికి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న అన్నీ కూడాను నొప్పుల్ని తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడేవి. సో ఇది పెద్ద బాటిల్ కాబట్టి నేను ముందుగా మనది ఖాళీ బాటిల్ ఉంది కదండి, వేప నూనె వేసిన ఖాళీ బాటిల్ 100 ml బాటిల్లోకి యాడ్ చేసి ఇందులోకి యాడ్ చేస్తాను అనమాట. సో నేను మీకు చూపించడం కోసం అని చెప్పి అన్ని 100 ml తోటి యాడ్ చేస్తున్నా. సో నేనైతే 500 ml తోటి రెడీ చేస్తానండి. ఒక్కొక్క ఆయిల్ 500 ml తోటి రెడీ చేస్తా. చాలా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు కదండి, అది కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి కరెక్ట్గా రెడీ చేస్తానండి. ఒకటి ఎక్కువ కాకుండా ఒకటి తక్కువ కాకుండా. సో ఇప్పుడు మీకు చూపించడం కోసమనే కాదండి, నేను నార్మల్గా రెడీ చేసినా కూడా కరెక్ట్గా రెడీ చేస్తాను అనమాట. అన్నీ కూడా 500 mlతో తీసుకుంటా. సో ఫ్రెష్గా రెడీ చేస్తాను అనమాట. ఈరోజు అడిగిన వాళ్ళకు ఈరోజే ఫ్రెష్గా రెడీ చేస్తా, రేపు అడిగిన వాళ్ళకు రేపు, అలాగా. అంటే ముందుగా తయారు చేసి పెట్టుకున్నది కాకుండా అప్పటికప్పుడు హెయిర్ ఆయిల్ కానీ, సోప్స్ కానీ, అలాగే మన ఫేస్ ప్యాక్స్ కానీ అన్నీ ఉంటాయన్నమాట. అన్నీ కూడా న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ అండి. సో 100 ml తీసుకున్నా చూడండి. ఇది వచ్చేసి ఆవ నూనె అనమాట. ఇప్పటి వరకు మనం వేప నూనె 100 ml వేసాము, కానుగ నూనె 100 ml వేసాము, అలాగే క్యాస్టర్ ఆయిల్ ఆముదం నూనె 100 ml వేసాము, నువ్వుల నూనె 100 ml వేసాము. ఇప్పుడు మనం వేసింది వచ్చేసి ఇది ఆవాల నూనె అనమాట. ఆవాల నూనె 100 ml వేసాము. సో మొత్తానికి 5 రకాల నూనెలు అయితే వేసామండి. ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులోకి 2 అంటే 2 వస్తువులు యాడ్ చేయాలి. అది ఇప్పుడు కాదండి, ఈ ఆయిల్ని మనం బాయిల్ చేసుకున్న తర్వాత యాడ్ చేయాలి. చాలామంది చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే స్టవ్ మీద పెట్టి బాగా మరిగించి నల్లగా అయ్యేలాగా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ప్రోటీన్స్ అనేవి అంతరించిపోతాయి. ఇక మనకి ఎలాగ ఉపయోగపడుతుంది నూనె చెప్పండి? సో సిమ్లో పెట్టండి, ఖచ్చితంగా సిమ్లో పెట్టండి. కాస్త ఓపికగా మనకు మంచిగా పనిచేయాలంటే కరెక్ట్గా రెడీ చేసుకోవాలండి. సో స్టీల్ బౌల్ మాత్రమే తీసుకోండి, గుర్తుంచుకోండి. అల్యూమినియం పాత్రలు లాంటివి తీసుకోవద్దు. అల్యూమినియం మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సో స్టీల్ పాత్రలను తీసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఆయిల్ రెడీ చేసిన ఏ ప్రోడక్ట్స్ రెడీ చేసినా 100% స్టీల్ పాత్రలే యూజ్ చేస్తానండి. సో మా ఇంట్లోకి నేను ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటానో ఆరోగ్యకరంగా మన సబ్స్క్రైబర్స్కి చూపించడం అలాగే చూపిస్తా, పంపించడం కూడా తయారు చేసి అలాగే పంపిస్తానండి. సిమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. నల్లగా పొగలు వచ్చేంత వరకు ఉంచుకొని అవసరం లేదు. అలా నల్లగా మాడిపోయిందంటే ప్రోటీన్స్ అనేవి అన్నీ కూడా పోతాయి. ఇక మనకు ఉన్నటువంటి ఫలితం ఏముంటుంది చెప్పండి? అన్నీ కూడా తీసుకొచ్చి ఈ విధంగా తయారు చేసి ఊరికే వేస్ట్ అయినట్లుగా అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, జాగ్రత్తగా రెడీ చేసుకోండి. కావాలంటే నేను కూడా తయారు చేసి పంపిస్తానండి. ఇది వరకు చాలామంది అడిగితే నా వల్ల కాదు, నాకు అంత టైం ఉండదని చెప్పేదాన్ని. రీసెంట్గా స్టార్ట్ చేశానండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ని నేనే ఓన్గా రెడీ చేసి కాస్త టైం తీసుకొని కొరియర్ దగ్గర వరకు వెళ్ళి సో అందరికీ నేను కొరియర్ చేస్తున్నానండి. మీకు కూడా కావాలంటే అడగండి, పంపిస్తా. సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా బాయిల్ అయ్యింది. బాయిల్ అయితే సరిపోతుందండి, మరీ మరగనవసరం లేదు. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చండి, ఇది నీలగిరి తైలం. చాలామందికి తెలిసే ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నింటినీ పటాపంచలు చేస్తుందండి, అంత బాగా పనిచేస్తుంది. నీలగిరి తైలం తీసుకోవాలండి. ఇంగ్లీష్లో యూకలిప్టస్ ఆయిల్ అంటారు. చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఇది కూడా 100 ml అండి. సో నీలగిరి తైలం చాలా మందికి తెలిసే ఉంటుంది, నొప్పుల్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి. ఈ బాటిల్ కూడా 100 ml, కానీ నేను 90 ml వరకు యాడ్ చేస్తానండి. చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదండి. 90 ml వరకు యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఆయిల్ మనకు అన్ని ఆయిల్స్ ఎక్కడ దొరుకుతాయో అక్కడే దొరుకుతుందండి, దొరకదు అన్నది లేదు. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఏళ్ల తరబడి నొప్పులతోటి బాధపడుతున్న వారికి కూడా నొప్పులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఉమ్మెత్త రసంతో తయారు చేసినటువంటి ఆయిల్ కూడా చాలామంది వాడారండి, చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఈ ఆయిలే కాదండి, ఉమ్మెత్తతో తయారు చేసిన ఆయిల్ కూడా చాలామంది తీసుకున్నారు. దాదాపుగా ఈ ఆయిల్ కంటే ఎక్కువ మంది తీసుకున్నారండి. తర్వాత ఈ ఆయిల్ గురించి తెలిసింది కాబట్టి తర్వాత తీసుకుంటున్నారండి, ఆయిల్ తీసుకుంటున్నారు, ఈ ఆయిల్ కూడా తీసుకుంటున్నారు. ఈ రెమెడీసే కాదండి, వందల రెమెడీస్ ఉన్నాయండి మన మోకాల నొప్పులు, శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ తొలగించుకోవడానికి. 1 by 1గా నేను అప్కమింగ్ వీడియోస్లో కూడా చూపిస్తానండి. సో 90 ml వరకు యాడ్ చేశానండి. అంటే
మరీ వేడిగా ఉన్నప్పుడు కాదు, మనం స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టిన తర్వాత నీలగిరి తైలం యాడ్ చేసుకోవాలండి. క్లియర్గా చెప్తున్నా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇక ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అండి. ఇది ఖచ్చితంగా యాడ్ చేస్తేనే మనకు 100% రిజల్ట్ ఉంటుంది. సో ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. కర్పూరం, పూజకు ఉపయోగించేటువంటి కర్పూరం తీసుకోవద్దండి. ఈ విధంగా ఉంట కర్పూరం తీసుకోవాలి. ఇవి కూడా మనకు ఆయిల్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడే దొరుకుతుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటుంది. చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి నొప్పులను తగ్గించడానికి. దాదాపుగా అరిచేతిలో సగం వరకు ఉంది చూడండి ఈ బిళ్ళ. అంతా కాదండి, సగం తీసుకుంటే సరిపోతుంది. ఉంటలు ఉంటలుగా కాకుండా ఈ విధంగా చాకుతో అన్నామంటే పౌడర్ లాగా వచ్చేస్తుంది చూడండి. లైట్గా ఉంటలు ఉంటలుగా పడినా కూడా కొద్దిసేపటికి మెల్ట్ అయిపోతుందండి. గుర్తుంచుకోండి, స్టవ్ మీద ఉన్నప్పుడు నీలగిరి తైలం యాడ్ చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టిన కొద్దిసేపటికి నీలగిరి తైలం యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకా కొద్దిసేపటికి అంటే నీలగిరి తైలం యాడ్ చేసిన 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మన కర్పూరం పొడి ఉంటుంది కదండి, ముద్ద కర్పూరం అంటారు, ఉంట కర్పూరం అంటారు, అది మాత్రమే తీసుకోవాలండి. సో పూజకు ఉపయోగించేటువంటి చిన్న చిన్న కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, అవి అస్సలు తీసుకోవద్దు. ఈ విధంగా మనం ఆయిల్ తీసుకున్న చోటే ఉంట కర్పూరం అంటే ఇస్తారండి. ఇందులోని సగం వరకు అయితే తీసుకుంటున్నా. సో ఈ విధంగా చాకుతోటి అన్నామంటే మంచిగా పొడిలాగా వస్తుంది. చిన్న చిన్న ఉండల్లాగా వచ్చినా పర్లేదండి, అవి మెల్ట్ అయిపోతాయి. మరి పెద్ద పెద్ద ఉండలైతే కరగడానికి సమయం పడుతుంది. స్టవ్ మీద నూనె ఉన్నప్పుడు ఈ విధంగా కర్పూరం పొడి వేశారంటే మంట వస్తుందండి, నూనెలో మంట వస్తుంది. కాబట్టి అస్సలు యాడ్ చేయొద్దు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కొద్దిసేపటికి నీలగిరి తైలం యాడ్ చేసుకోండి. మళ్ళీ కొద్దిసేపటికి ఈ విధంగా కర్పూరాన్ని యాడ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది అనమాట. చాలామంది స్కిప్ చేస్తూ చూస్తారు, మళ్ళీ కమెంట్ సెక్షన్లో డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో వీడియో చూసి మీకు డౌట్ వస్తే కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. ఇంకా మీకు ఏ వీడియోలైనా కావాలి అనుకున్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి. 1 by 1గా నేను వీడియో షెడ్యూల్ చేశాను, వస్తాయి. సో కొద్దిగా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి కొద్దిగా మీరు అడిగినటువంటి వీడియో రావడానికి ఒక 1 వీక్ అలా పట్టవచ్చు. ఖచ్చితంగా మీరు అడిగినటువంటి వీడియో చేస్తానండి, ఖచ్చితంగా వీడియో వస్తుంది, కొద్దిగా వెయిట్ చేయండి. చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడల్లా. సో మీరు కూడా ప్రయత్నించి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు వర్క్ అయిందా లేదా అన్నది. ఈ ఆయిల్ ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుందండి. ఉమ్మెత్త ఆకుతోటి కూడా నేను చూపించాను కదండి, సో చాలామందికి వర్క్ అయింది. ఈ ఆయిల్ కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది పని చేయదు అన్న సందేహమే లేదండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక బాటిల్స్లో ఫిల్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని మనం 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి, అస్సలు పాడవదు. కావాలంటే మీరు నెలకు ఒకసారి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం అప్లై చేసుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ లాంటిది ఏమీ రాదండి, మంచి స్మెల్ వస్తుంది. సో బట్టలు కూడా అంటదు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, మనం అప్లై చేసుకునే ముందుగా మనకు ఎంతైతే అవసరమో అంత ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. కొద్దిగా గోరువెచ్చగా చేసి తర్వాత అప్లై చేసుకోవాలండి. డైరెక్ట్ అలా అప్లై చేసుకునే కంటే కొద్దిగంత గోరువెచ్చగా చేసేసి మనకు ఎంత అవసరం అవుతుందో ఒక రోజుకి తెలుస్తుంది కదండి. ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి, ఒక చిన్న గిన్నెలోకి తీసుకోండి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి వేడి చేయొద్దండి, హాట్ వాటర్ తీసుకోండి. అంటే వేడి నీళ్ళు ఒక గిన్నెలోకి తీసుకొని మనకు ఎంతైతే అవసరం ఉంటుందో ఒక గిన్నెలో వేసుకొని వేడి నీళ్ళల్లో పెట్టేసేయండి. కొద్దిగా వేడిగా అవుతుంది కదండి నూనె. తర్వాత మోకాళ్ళకు మనకు ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడంతా కూడా మంచిగా అప్లై చేసి మసాజ్ చేసేయండి 2 నుంచి 3 నిమిషాల పాటు. రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసుకొని పడుకోండి. శరీరంలో ఉన్నటువంటి ఎలాంటి నొప్పులైనా ఈజీగా తగ్గించుకోవచ్చండి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, చాలా బాగా పనిచేస్తుందండి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టొద్దండి, ఏ రోజుకి ఆ రోజు కొద్దిగంతా ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. తయారు చేసినంత ఒక బాటిల్లో నింపుకొని పెట్టుకొని, సో డైరెక్ట్ స్టవ్ మీద కాకుండా వేడి నీళ్ళలో డబుల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిసేపు వేడి నీళ్ళలో అలా పెట్టేసామంటే గిన్నె ఆయిల్ కొద్దిగంతా గోరువెచ్చగా అవుతుంది కదండి. తర్వాత మోకాళ్ళకు నడుములకు ఎక్కడైతే నొప్పులు ఉంటాయో అక్కడ మంచిగా అప్లై చేసుకోండి. మాకంత సమయం ఉండదు, మీరే రెడీ చేసి పంపించండి అన్నా కూడా వాట్సాప్కి మెసేజ్ చేయండి, పంపిస్తాను.